शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याः स्युस्तन्नमामि गजाननम्। शरदुन्दुविकासं मन्दहासां स्फुरदुन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भाष्यं वामकरे निधाय अपरे चिन्मुद्रया बोधितं प्राक्कुण्डी वरदण्डशिष्यसहितं पद्मासनस्थं प्रभुं। फाले भस्मधरं सुधाकरनिभं रुद्राक्षहारान्गळे श्रीमच्छङ्करपूज्यपादमनिशं जायाम्यहं सद्गुरुम्। शिवाय गुरवे नमः। श्री चंद्रशेखरेन्द्र परब्रह्मणे नमो नमः। सहजांबा सहित सहजानंदनाथ स्वामिने नमो नमः। कृष्णं वंदे जगद्गुरुं। विवेक चूडामणि। शल्यरास्मि राशिर्मांसलिप्तो मलपूर्णो दिक्कस्मलः कथं भवेदयं वेत्वा स्वयमेतद्विलक्षणः। ఎమ్ముల ప్రోవును మాంసలిప్తమును మలపూర్ణమైన అతి కస్పలమగు ఈ స్థూలదేహము సర్వజ్ఞాతయగు ఆత్మ ఇట్లగును. ఆత్మ మలినముగు నీ దేహము కంటే స్వయముగానే విలక్షణుండు. భగ్మాంసమేదోస్థి పురీషరాశా వహం మదీం మూఢజనః కరోతి విలక్షణం వేత్తి విచారశీలో నిజస్వరూపం పరమార్థభూతం. త్వక్కు మాంసము మేధస్సు పురీషము అనువాని సముదాయముగు నీ దేహమందు మూఢుడు అజ్ఞాని నేను అని అభిమానించును. కానీ వివేకి అయినవాడు జ్ఞాని దేహమును విలక్షణముగా చూచి ప్రత్యేక భిన్నాద్వయ రూపముకు తన నిజస్వరూపమును తెలుసుకొని ఆనందించును. దేహోహమిత్యేవ జడస్య బుద్ధి దేహే చ జీవే విదుషస్వంధీ. వివేక విజ్ఞానవతో మహాత్మనో బ్రహ్మాహమిత్యేవ మతి సదాత్మని. ఆత్మానాత్మ వివేకశూన్యుడగు మూఢుడు దేహమే ఆత్మయని తలంచును. శుష్కశాస్త్రజ్ఞానము గల పండితుడు చిదాభాసుడుకు జీవుడే ఆత్మ అనుకొనుచు దృఢమగు అపరోక్ష జ్ఞానము గల మహాత్ముడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి బుద్ధితో పదాకూటస్థ రూపము స్వస్వరూపమే అనడి దృఢ నిశ్చయము కలిగి ఉండును. ఇందులో రహస్యం ఏమనగా లోకాయ తవాది స్థూల శరీరమే ఆత్మ అగును. శాస్త్రజ్ఞానము మాత్రమే కల పండితుడు లింగ శరీరాభిమాని అయి
కూటస్థ జీవుడే ఆత్మ అనును. కరామలకము వలె అపరోక్ష జ్ఞానము గల మహాత్ముడు శివోహం సిద్ధోహం అని స్మరించును. లోకాయుత నిరాకరణ పూర్వకముగా శిష్యునకు తత్వార్థము బోధించుతున్నారు. అత్రాత్మబుద్ధిం జజమౌఢబుద్ధే త్వగ్మాంసమేదోస్తి పురీషం రాసౌ సర్వాత్మని బ్రహ్మాణి నిర్వికల్పే కురుష్వ శాంతిం పరమాం భజస్వ. లోకాయుతుకును కూర్చి, ఓ మూఢుడా, త్వగ్మాంసమేదోస్తి పురుషరాశియకు నీ స్థూల శరీరముందు ఆత్మబుద్ధిని విడువుము. సర్వాత్మయకు ప్రత్యేక భిన్న పరబ్రహ్మమునందు నిర్వికల్పముగా అహం బ్రహ్మాస్మి అనడి వృత్తిని అవచ్ఛిన్న తైలాధార వలె దృఢపరిచి పరమశాంతిని పొంది సుఖముగా ఉండుము. దేహేంద్రియా దావసతి భ్రమోదితాం విద్వానహంతాన్ నజహాతి యావతు తాపన్నతస్యాస్తి విముక్తి వార్త వేదాంత నయాంతదర్శి. శాస్త్రవేత్త స్థూలదేహము, పంచేంద్రియములు, పంచప్రాణములు, బుద్ధి మొదలగు వానిని తెలుసుకొని స్వసత్తాశూన్యములకు నీ దేహాది విషయములందు భ్రాంతి చెంది నేను మనుష్యుడను, పండితుడను, కృష్ణుడను, బధిరుడను అను మొదలగు ధ్యాసములు కలిగి ఉండును. ఈ అహంత మమతలు ఎంత పర్యంతము విడువకుండునో అంత పర్యంతము మోక్షమను శబ్దము వెనుట మట్టుకే కానీ వానికి ముక్తి ఎంత మాత్రము ప్రాప్తించదు. ఆ విద్వాంసుడు వేదాంత సిద్ధాంతములను సంపూర్ణముగా తెలుసుకొని వేదాంత విచారపరుడు అయినప్పటికీ భ్రమబుద్ధి విడువదేని, అపరోక్ష జ్ఞానము కలుగదేని వానికి తత్వజ్ఞాన ప్రాప్తి లేదు. అధీత్య చతురో వేద సూక్ష్మం బ్రహ్మానంద విందతి వేదాభార భరాక్రాంత సవిప్రో గర్దభస్పృత అని సనత్సుజాతీయ సంహితయందు చెప్పబడి ఉన్నది కదా. ఛాయా శరీరే ప్రతిబింబగాత్రే యత్స్వప్నదేహే హృదికల్పితాంగే యథాత్మా బుద్ధిస్తవ నాస్తి కాచి జీవచ్చరీరే జ తథైవ మాస్తు. శిష్య, నీ యొక్క ఛాయా శరీరమందును నీటి యందు ప్రతిఫలించిన ప్రతిబింబ శరీరమందును స్వప్నమందు దోచు దేహమందును జాగ్రత్తావస్థయందు హృదయమందు గల్పింపబడిన శరీరమందును ఆత్మబుద్ధి నీ కెటిల గలదో ఆ ప్రకారమే జాగ్రత్తావస్థలయందు దృశ్యముగు నీ స్థూల దేహమందు సహితమై ఆత్మబుద్ధి కలుగనీయకము. ఛాయా శరీరాటలు అలసత్వము, ప్రత్యక్ష స్థూల దేహమును అటులే అసత్యము అని భావము. దేహాత్మబుద్ధి విడిచిన వానికి ముక్తి సుసాధ్యమని చెప్పుతున్నారు. దేహాత్మధీ రేవ నృణామ సిద్ధియాం జన్మాది దుఃఖ ప్రభవశ్చ బీజం యతస్తతస్త్వంజేతాం ప్రయత్నాత్ త్యక్తేతు చిత్తేన పునర్భవాశ. అసద్బుద్ధి భ్రాంతి వలన కలిగేటి దేహాత్మబుద్ధియే నరులకు జన్మ మరణాది దుఃఖములకు బీజము కారణము. అందువలన శరీరధ్యాసము గల పురుషునకు
జన్మ మృత్యువులు భవ సంసారము కలుగుననే ఉండును. కాబట్టి శిష్య, సర్వ ప్రయత్నముల చేతను దేహాత్మబుద్ధిని విడుము. నీ చిత్తముందు దేహాత్మబుద్ధిని విడుతువేని ఇంకను నీకు పునర్జన్మము కలుగుననుడి ఆశ భయము ఎంత మాత్రమూ లేదు. ఇంతదనుకున్న మయకోశలు తత్కార్యములు వివరింపబడినవి. ఇంకను ప్రాణమయ కోశ తత్కార్యములను వివరించుతున్నారు. కర్మేంద్రియ పంచభి రంజితోయం ప్రాణో భవేత్ ప్రాణమయస్తు కోశ ఏన ఆత్మవాసన్నమయో అన్నపూర్ణాత్ ప్రవర్తతేసౌ సకల క్రియాసు. వాగాది పంచకర్మేంద్రియములలో గూడిన ప్రాణమే ప్రాణమయ కోశ అనబడును. ఈ ప్రాణమయ కోశ సంశయం వలన అన్నమయ కోశము అన్నపూరితమై, ప్రాణాపానాది వాయుపూరితమై, ఆత్మశబ్దవాచ్యముకు అహం ప్రతీతికి విషయమై, ప్రాణయుక్తముకు స్థూల శరీరము గమనాది సకల క్రియందును ప్రవర్తింపగలుగుతున్నది. ఇట్లు అన్వయ వ్యతిరేకములచే విచారింపగా అన్నమయ కోశము వలె అని ప్రాణమయ కోశము సహితము ఆత్మ కాదు అని అభిప్రాయం. స్థూల శరీరము అన్నమయ కోశము, ఆత్మ కాకపోయినను ప్రాణమయ కోశమునకు ఆత్మత్వ ప్రీతి కలదు. ప్రాణ సంబంధము వలననే జీవన వ్యవహారము కలుగుతున్నది. అన్యోంతరాత్మ ప్రాణమయ అనేది శృతియే ప్రాణమును ఆతత్వము గల ధనుడకు ప్రమాణము. జీవన మరణములు ప్రాణాధీనములు. ఈ హేతు వలన ప్రాణమయ కోశమే ఆత్మ అనడి వాదనకు నివర్తించుతున్నారు. నైవాత్మాపి ప్రాణమయో వాయు వికారో గంతా వాయు దంతర్బహిరేష తస్మాత్ కించిదాపి వేత్తిష్టమనిష్టం స్వం వాణ్యం వా కించన నిత్యం పరతంత్ర. ప్రాణమయ కోశమయ తము ఆత్మ కాదు, అది వాయు వికారం. ప్రాణో నాత్మా భవితుమర్హతి వాయు వికారత్వాత్. ఈ అనుమానము వలన ప్రాణమునకు అనాత్మత్వం సిద్ధించుతున్నది. మణియు ప్రాణము బాహ్య వాయువు వలనే లోపలకు వెలుపలకు గమనాగమనములు చేయును. అందువలన ప్రాణము ఆత్మ కాదు. కనుకనే ప్రాణము ఇష్టానిష్టములను ఎంతమాత్రమో ఎప్పుడు తెలియజాలదు. ఆ ప్రకారమే తన్ను గాని అన్యమును గాని ఎంత మాత్రయు ఎరగదు. ఎల్లప్పుడూ పరతంత్రమైనది అనగా ఆత్మాధీనమై ఆత్మ ప్రసాదమున వల్లనే క్రియాసమర్థం అగుచున్నది. ఇప్పుడు మనోమయ కోశ విచారం, మనోమయ కోశం విచారం. అన్నమయ కోశము వలె ప్రాణమయ కోశమును అనాత్మ కావచ్చును. బంధమోక్షములు మనస్సుకు ఆధీనములు. బాహ్య ప్రవృత్తి ఎందును బాహ్య వ్యాపార మందును మనస్సునికే స్వాతంత్ర్యము కలదు. కాబట్టి మనస్సే ఆత్మ అగును అనడి వాదనను పరిహరించుటకు గాను ముందుగా మనోకోశ స్వరూపమును వివరించుతున్నారు.
జ్ఞానేంద్రియాణి చ మనశ్చ మనోమయస్యాత్ కోశో మమూహమితి వస్తు వికల్పహేతు సంజ్ఞాదిభేదకలినాకలితో బలీయాం తత్పూర్వకోశమవిపూర్వ విజృంభతేయ. శ్రోత్రాది పంచేంద్రియములను మనస్సును కూడి మనోమయ కోశమనబడును. ఇందు మనస్సు ప్రధానముగుట వలన ఇది మనోమయ కోశమని చెప్పబడుతున్నది. ఆత్మను ఆచ్ఛాదించి ఉండుట వలన కోశము అనబడును. ఈ మనోమయ కోశ నాది, నా భార్య, నా పుత్రుడు, నా మేనల్లుడు, నా కోడలు, నా వారు, నా ఇట్లా నా అనేటువంటి శబ్దానికి అంతా కూడా నాది 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 నాది. నేను ఈ మొదలుకును మానవులకును నేను బ్రాహ్మణుడును, క్షత్రియుడును, ఈ మొదలకు అహంభావములతో కూడిన వస్తు కల్పనకు హేతుభగుచున్నది. మరియు నామజాత్యాది భేదన కల్పన చేయుచు బలీయమైనదే ప్రాణమయ కోశమునందు వ్యాపించి విజృంభించుతున్నది. మనోమయ కోశము ఆత్మ కాదనుడుకు హేత్వంతరము చెప్పుచున్నారు. పంచేంద్రియై పంచభిరేవ హోతృభి ప్రాచీయమానో విషయాజ్యధారయా జాజ్వల్యమానో బహువాసనేంధనై మనోమయ అగ్నిర్దహతి ప్రపంచం. పంచేంద్రియములు అనడి హోతృపంచకము అంటే యజ్ఞము చేయించు ఋత్విక్కులు విషయములనడి ఆజ్యధారణ చేత వెల్చగా అతిశయించి వృద్ధి ఎగుచు అనేక జన్మల వాసలను అనడి ఇంధనమును సమితలచే సత్య ప్రచండమై ఈ మనోమయ కోశ రూపాగ్ని ప్రపంచమును దహిస్తున్నది. అయ్యా, బంధము అవిద్యామూలకము కనుక అవిద్య వలననే జీవుడు ప్రపంచ స్మృతికి కలుగుతున్నది కానీ మనస్సు వలన కాదు అనడి శంకకు సమాధానం చెప్పుతున్నారు. నెక్స్ట్ విద్యా మనసో అతిరిక్త మనోవ్య విద్యా భవబంధో హేతు తస్మిన్ వినష్టే సకలం వినష్టం విజృంభితే సకలం విజృంభితే. మనస్సు కంటే అవిద్య వేరుగా లేదు. మనస్సే విద్య అనగా మనస్సు నుండి అవిద్య పరిమణించి సంసార బంధమును వరకు కారణమవుతోంది. మనస్సు నశించిన ఎడల కర్తృత్వ భోక్తృత్వ రూపాలను సకల బంధము కూడా వినష్టమగుతుంది. విజృంభం అనేది సకల కర్తృత్వ భోక్తృత్వ రూప సంసార విస్మృతి కలుగుతున్నది. అస్య సంసార వృక్షస్య మనోమూల మనోస్థితి అని వశిష్ఠవచనం, వశిష్ఠుల వారు చెప్పింది కూడా. మనస్సు విలయమయ్యే లేని సర్వ విలయమునకు ప్రకారాంతరమును చెప్పుచున్నారు. స్వప్నేర్థశూన్యే శృతి స్వశాక్త్యా భోక్త్రాది విశ్వం మన ఏక సర్వం తదేవ జాగ్రత్యపినో విశేష సత్సర్వమేతన్మనసో విజృంభణం. అర్ధశూన్యముకు స్వప్నావస్థయందు భోక్తృభోగ్య భోగరూపములను సమస్త ప్రపంచమును మనస్సే స్వశక్తి విక్షేపశక్తి వలన సృజించుచున్నది. ఆ ప్రకారమే జాగ్రత్త అవస్థలయందు సృజించుతున్నది. కాబట్టి స్వప్న జాగ్రత్త అవస్థలు రెండును సమానమే కానీ విశేషమెద్దయూ లేదు. ఈ ఉభయ అవస్థలయందును స్ఫురించు విశ్వమంతయు మనోవిజృంభణ మాత్రమే కానీ వాస్తవము కాదు. సుషుప్తికాలే మనసి ప్రలీనే
నైవాస్తి కించిత్ సకల ప్రసిద్ధే అతో మనః కల్పిత ఏవ పుంసః సంసారయేతస్య నవస్తుతోపిస్తి నవస్తుతోపిస్తి తోస్తి నవస్తుతోస్తి. సుషుప్తి కాలముందు మనస్సు లయింపగా అనగా మనస్సు కారణ రూపమును పొంది ఉండగా ద్వైత మెంత మాత్రమో స్ఫురించదు. ఇది లోక అనుభవమే. ఈ హేతువు వలన పురుషునకు కర్తృత్వ భోక్తృత్వ రూపబంధము మనఃకల్పితమే కానీ వాస్తవముగా లేదు. ఇట్లు తెలుసుకున్న పురుషునకు సంసార బంధమే లేదని అభిప్రాయము. సరే, బాగా చెప్పారు. ఈ అంశమునే సదృష్టాంతముగా విశదీకరించుతున్నారు. వాయునా నీయతే మేఘ పునస్తే నైవ నీయతే మనసా కల్ప్యతే బంధో మోక్షస్తే నైవ కల్ప్యతే. వాయువుచే రప్పింపబడిన మేఘము మరల నా వాయువు చేతనే మరి ఒక చోటకును కొట్టుకు పోవుతున్నది. అంటే వాయువుచే రప్పిస్తున్నాం మనం, మరలా మేఘం వల్ల మరలా ఆ వాయువు మరి ఒక చోటుకి వెళ్తుంది. మనం పీల్చే గాలి పీలుస్తున్నాం, మనం మొదలంగానే బయటికి వెళ్ళిపోయి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తుంది. అంటే ఈ గాలే వెళ్తుంది వెళ్తుంది. ఆ విధంగానే సంసార బంధనము మనస్సు చేత కల్పింపబడి మరలా నా మనస్సు చేతనే విడిపింపబడుతున్నది. అనగా విషయాసక్తముగు మనస్సు బంధహేతువు, నిర్విషయముగు మనస్సు మోక్షహేతు అని భావము. దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం భద్రాదితేన పురుషం వసువద్గణేన తైరస్య మద్ర విషవత్సు విధాయ పశ్చాత్ దేనం విమోచేది తన్మన ఏవ బంధాత్. మనస్సు దేహాది సర్వ విషయములందును ఆది శబ్దము వలన, శబ్దాది విషయము వలన, క్షుదాది ప్రాణ విషయములను గ్రహించవలను. అనురాగములను కల్పించి త్రాటిచే పశువును బంధించినట్లుగా రాగము అనేటువంటి పాశముచే జీవుని బంధించుతున్నది. మరలా ఆ విషయమునందువలే వైరస్యమును నిరస భావమును కల్పించి ఆ మనస్సే పురుషుని బంధము విముక్తి చేయుచున్నది. తస్మాన్న కారణస్య జంతో రంధస్య మోక్షస్య చ వా నిధానే బంధస్య హేతుర్మనులం రజోగుణై మోక్షస్య శుద్ధం విరజస్తమస్కం. ఈ హేతు వలన జీవుని బంధమునకు మోక్షమునకు మనస్సే కారణం. రజోగుణ సంసర్గమై మలినమై బంధ హేతువగుచున్నది. రజోగుణ తమోగుణ రహితమై శుద్ధ సత్వ ప్రధానముకు మనస్సు మోక్ష హేతువగుచున్నది. వివేక వైరాగ్య గుణాతిరేక శుద్ధత్వమాసాధ్య మనోవిముక్త్యై భవత్యతో బుద్ధిమతో ముముక్షో స్థాభ్యాం దృఢాభ్యాం భవితవ్యముగ్రే. పూర్వోక్త వివేక వైరాగ్యాది గుణములు వృద్ధియకు కొలది మనస్సు పరిశుద్ధమై మోక్ష సాధనమగును. కనుక బుద్ధిమంతుడుగు ముముక్షువు నిరంతరము దృఢాభ్యాసము వల్ల వివేక వైరాగ్యాదులకు సమగ్రముగా సంపాదించవలను. మనోనామ మహావ్యాఘ్రో విషయారణ్యభూమిషు చరత్ర నగచ్చందు సాధువో ఏ ముముక్షమః ధనవనితాది విషయప్రపూర్ణమైన మహారణ్యముందు మనస్సు అనేటువంటి పెద్ద పులి సర్వదా సంచరించుతూ ఉండును. కావున మోక్ష శక్తులకు సాధువు
ఆ విషయారణ్యమును ప్రవేశించుకుందురుగాక. మనఃప్రసూతే విషయాన్ నశేషాన్ స్థూలాత్మనా సూక్ష్మతయా చ భోక్తు శరీరవర్ణాశ్రమజాతిభేదాన్ గుణక్రియా హేతుఫలాని నిత్యం. మనస్సు జాగ్రత్తావస్థయందు స్థూల రూపములను, స్వప్నముందు సూక్ష్మ రూపమును భోగించుట కొరకు సమస్త విషయములను, శరీర భేదమును, వర్ణాశ్రమ జాతి భేదములను, తత్క్రియములను, ఆ క్రియములకు తగిన ఫలములను సర్వదా కల్పించుచూ ఉండను. అసంగచిత్రు మమయం విమోక్య దేహేంద్రియ ప్రాణ గుణైర్నిబధ్య అహం మమేతి భ్రమయత్యజస్రం మనః స్వకృతేషు భుక్తిషు. మనస్సు నిస్సంగుడగు చిదాత్మను అన్యోన్యాధ్యాసముచే మోహపెట్టి దేహేంద్రియ ప్రాణముల చేతను, సత్వ రజస్తమో గుణముల చేతను బంధించి ఆయా క్రియలయందును, క్రియాఫల భోగములందును అహం మమాధ్యాసము వలన సర్వదా భ్రమింపజేయును. ఓం స్వస్తి. మిగతాది రేపు తెలుసుకుందాం. సర్వేజనాసుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యో సమస్త నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. జై గురుదేవ దత్.